హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈనాడు దినపత్రికలోని ఇంధన భద్రత అజెండా అనేటువంటి ఒక అంశాన్ని మనం చర్చిద్దాం. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయు నిక్షేపాలను శిలాజ ఇంధనాలుగా వ్యవహరిస్తారు. లక్షల సంవత్సరాల పాటు భూగర్భంలో నిక్షిప్తమై ఉండే ఆ నిల్వలని యథేచ్ఛగా తవ్వి విచ్చలవిడిగా వినియోగిస్తుండడం వల్ల భూతాపం పెచ్చరిల్లుతోంది. తద్వారా పర్యావరణానికి తీరని ముప్పు వాటిల్లుతుంది. భూతాపంలో వృద్ధిని అడ్డుకోవడానికి శిలాజ ఇంధనాల స్థానే పునరుత్పాదక ఇంధన వనరుల వాడకం అత్యుత్తమం. స్వచ్ఛ ఇంధన వనరుల కోసం అన్వేషణలో మానవాళికి దక్కిన అపురూప వరాలు సౌరశక్తి, పవన విద్యుత్తు. 2025 నాటికి భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 170 గిగావాట్లకు చేరుకుంటుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా లోగడ మదింపు వేసింది. ఇక్కడ గిగావాట్ అంటే 1000 మెగావాట్లని అర్థం చేసుకోవాలి. దేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని సాధించాలన్నది గతంలో నిర్దేశించుకున్న లక్ష్యం. అది సాకారం కావటానికి కనీసం 2.44 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయన్నది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఈఏ అంచనా 2022 డిసెంబర్లో వెలుగు చూస్తుంది. వ్యయ భారాన్ని గణించటంలో ఏమేమి మార్పులు చోటు చేసుకున్నాయి ఏమో. 2030 నాటికి 500 గిగావాట్ల సాంప్రదాయేతర ఇంధనోత్పత్తి లక్ష్యం సాధించడానికి 18 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు కావాలని మోడీస్ ఇటీవల నివేదిక చాటింది. విద్యుత్ పంపిణీ సరఫరాల నిమిత్తం అదనంగా సుమారు 14 లక్షల కోట్ల పెట్టుబడుల వరకు ఆవశ్యకతను అది సూచిస్తుంది. ఇంకో 6.5 ఏళ్ల వ్యవధిలో ఏకాఏకి 32 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల సమీకరణ ప్రభుత్వానికి గడ్డు సవాలే. ఇటీవల దేశంలో జలోత్పాదన గత 4 దశాబ్దాలలో కనిష్ట స్థాయికి పరిమితమైంది. దేశంలో సౌర ఉపకరణాల ఉత్పత్తిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. జలాశయాలపై సౌర విద్యుతుత్పాదన వంటి సృజనాత్మక పథకాలతో భారత్ పురోగమిస్తే వ్యయానికి ఎన్నో రెట్ల ప్రయోజనాలు జాతికి వనగొడుతాయి. పర్యావరణ పరిరక్షణకు నిబద్ధత చాటుతూ 2070 నాటికి కర్బన ఉద్గారాల్లో నెట్ జీరో స్థాయికి చేరుతామని మానవాళికి భారతామని మాటిచ్చింది. ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలో 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్య సాధన కీలక మైలురాయి అవుతుంది. ప్రస్తుతం భారతదేశం మొత్తం విద్యుతుత్పత్తి సామర్థ్యం 442 గిగావాట్లు చేరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందులో 3వ వంతు దాకా పునరుత్పాదక ఇంధన పద్దు కింద 11% వరకు జల విద్యుత్ వాటాగా నమోదవుతుంది. వచ్చే 8-10 సంవత్సరాల పాటు దేశంలో విద్యుత్ ఉత్పాదనకు ప్రధానంగా బొగ్గుపైనే ఆధారపడాల్సి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీలైనంత వరకు దాన్ని తగ్గించుకోవాలి. 2022-24లో దేశీయంగా 18.48 గిగావాట్ల మేర అదనపు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం జతపడింది. అంతకుముందు ఏడాది కన్నా అది 3.21 గిగావాట్లు అధికం. 2024-25 సంవత్సరంలోనే భారత్ 30-35 గిగావాట్ల మేర పునరుత్పాదక ఇంధనాన్ని అదనంగా ఉత్పత్తి చేయగలుగుతుందన్నారు. ఈ పెంపుదలతో వ్యూహకర్తలు సంతృప్తి చెందే వీల్లేదు. వచ్చే 6 ఏళ్లలో ఉత్పత్తి సామర్థ్యం ఏటా సగటున 50 గిగావాట్లకు పైబడితేనే 500 గిగావాట్ల బృహత్తర లక్ష్యానికి చేరువ కాగలిగేది. సౌర పవన విద్యుతుత్పత్తితో పాటు ఇతరత్రా ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. వాడేసిన వంట నూనెలు, జంతువుల కొవ్వులతో తయారైన జీవ ఇంధనాన్ని అమెరికాలో విస్తృతంగా వినియోగిస్తున్నారు. మొక్కజొన్న, జంతు వ్యర్థాలు, మురుగు తదితరాల నుంచి బయోడీజిల్ తయారీ యత్నాలు పలు దేశాల్లో చురుకందుకుంటున్నాయి. జప్రోతా సాగు చేసి ఏటా 6 కోట్ల టన్నుల దాకా జీవ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురాగల వ్యూహాన్ని రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం 2005లోనే ఉద్బోధించారు.
సమగ్ర కార్యాచరణతో ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తేనే దేశానికి ఇంధన భద్రత చేకూరుతుంది అంటూ ఈ సంపాదకీయం సాగింది. దీనిలో మొదటి లైన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏంటంటే అసలు శిలాజాల ఇంధనాన్ని అంటే డిఫైన్ చేస్తుంది. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువులు అంటే భూమి నుంచి లభించేటువంటివి లభ్యమయ్యేటువంటి వాటిని శిలాజ ఇంధనాలుగా వ్యవహరిస్తారని చెప్పని, అలాగే తర్వాత లైను లక్షల సంవత్సరాల పాటు భూగర్భంలో నిక్షిప్తమై ఉండేటువంటి నిల్వల్ని యథేచ్ఛగా తవ్వి విచ్చలవిడిగా వినియోగిస్తున్న వల్ల భూతాపం పెచ్చరిల్లుతుంది. లింక్ చూడండి. వాటిని తీసుకోవటము తర్వాత వినియోగించడం వల్ల భూతాపం పెచ్చరిల్లుతుంది. ఎప్పుడైతే భూతాపం పెచ్చరిల్లిందో అది పర్యావరణానికి హాని. అందుకని ఏం చేయాలి? భూతాప వృద్ధిని అడ్డుకోవాలంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి. అందుకు వాటిని తగ్గించాలంటే వాటికి అత్యుత్తమైనటువంటి ఆల్టర్నేటివ్స్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది పర్యావరణానికి సంబంధించినటువంటి సంపాదకీయం. చాలా అద్భుతంగా రాసుకుని వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I shall meet again in the next video.